అనుకున్నాం. ఇప్పుడు ఒకరు మారితే ఒకరు శుభ్రంగా చేయొచ్చు. ఇప్పుడు 4 ఏళ్ళు చేశాడు, ఏది చేయలేదండి చంద్రబాబు. డాక్రా అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు, ఏది చేయలేదు. ఈ తర్వాత జగనే వస్తాడు అనుకుంటున్నాం. అది నెక్స్ట్ ముఖ్యమంత్రి ఈసారి చేంజ్ కోరుకుంటున్నాము. మారితే మటుకు బాగుంటుందని మేము అనుకున్నాం. ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు పాతాలు కదా, ఈసారి కొత్త ముఖ్యమంత్రి వచ్చారనుకో మనకి ఏమైనా కొత్తగా వింతగా ఏదైనా ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి తప్ప ఇప్పుడు లేని వాళ్ళకి అట్లా నిండిపోతున్నారు. ఈసారి మార్పు కోసం కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. రైతాంగాన్ని అనుకూలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. 4 ఏళ్ళ పరిపాలన బాగానే ఉంది, కానీ రైతుకి చాలా నష్టం ఉంది. ఎందుకు 6 ఏళ్ళు పడిన రైతుకి సుఖం లేదు, గిట్టుబాటు ధర లేదు. రైతు రాత్రిపడి సేవలు నిద్రపోతుంది కానీ ఇంటికి నిద్రపోలేదు. అది పరిస్థితి. మా బోర్లు కాదండి, మాది మామూలుగా కాలం కింద వ్యవసాయమే. అనుకూలంగా లేదు. ఏ పాత బాడినా కానీ రైతుకి అనుకూలంగా లేదు. మేము గిట్టుబాటు ధర లేదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనగా ఆ రోజుల్లో 1500 అమ్మితే ఇవాళ 1400 రూపాయలు. ఈసారి వస్తే బాగా చేస్తాడని మాకు మారుతూ ఉండాలండి. ఎప్పుడు ఒకేసారి ఒకే తిట్ట జగన్ గారు వస్తే బాగా చేస్తాడని మాకు అభిప్రాయం కలిగింది. 4 ఏళ్ల పాలన బాగుంటే బాగుందని చెప్పేవాళ్ళంగా, జగన్ వద్దనేవాళ్ళంగా. ఏమండి అన్నీ అన్న మాటలు ఏమీ అమలు జరగల. అది జగన్కి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడున్న రాజకీయాన్ని బట్టి మార్పు కావాలి. మరి అందే వాళ్ళకి అందే, అందరి వాళ్ళకి అందలేదు. దాంట్లో ఇదేముంది. ఎవరైనా మంచి చేయాలండి, అంతేనండి. ప్రజలకి మంచి చేస్తే చాలండి. బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. మాది వైజాగ్. అసలు ఇక్కడికి వచ్చాము అంటే మా మదర్ అక్కడే ఉన్నారు. మరి ఎవరైనా సరే బాగా మంచి చేస్తే చాలండి. అది మరి ఆయన సీనియర్ కదండి, అది అందువల్ల. జగన్ అయితే బాగుంటుందండి. అంటే ఇక ఆయన కూడా కొంచెం రావటం మంచిదని ఉంటుందండి. ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటుంది. అది పథకాలు అందేవాళ్ళకి అందుతున్నాయండి, అందని వాళ్ళకి ఏదీ లేదు. అదండి అందేవాళ్ళకి అందుతాయి, అందని వాళ్ళకి ఏదీ లేదు. అందినా సహాయం చేసేవాళ్ళు కూడా తక్కువ. అదండి లోకల్గా అంటే మొన్నటిదాకా వంశీ గారు వచ్చారు. ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మాకు జగన్ వస్తే బాగుంటుందండి. అన్ని బాగా చేస్తాడని. చాలా దరిద్రంగా ఉంది, అంతే. మాకు నచ్చలా ఏమీ అందరా. కనీసం లోన్లు కూడా ఎవరికి ఇవ్వాలా. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు తప్ప ఏరే వాళ్ళకి ఎవరికి. జగన్ వస్తే నెంబర్ 1 అని మేము చెప్తున్నాం. అసలు అందుట్లో ఇంకోటి ఏంటంటే జన్మభూమి కమిటీ ఒకటి పెట్టేసి నాశనం చేశారు ఇక్కడ. అది జగన్ వస్తే బాగుంటుంది. ఆ పేదవాళ్ళని అందరినీ చూస్తారు. దానికన్నా బాగా బెటర్గా చేస్తారండి జగన్ అయితే. జరిగినాయి కానీ అందరికీ జరగలేదండి. అది వంశీ గారు నెంబర్ 1 మనిషే, కానీ అధికారం జగన్కి వచ్చినప్పుడు మరి ఆయన మాత్రం ఇక్కడ ఏం చేయలేరు కదా. అది ఆయన మాకు ఇష్టం, ఆయనే చేస్తాడని అనుకుంటున్నాం. మరి ఆయనే ముఖ్యమంత్రి రావాలని. ఆయన అయితేనే కదా శుభ్రంగా జనాలు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది జగన్ గారు. పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు, ఈయన మాత్రం నేను చెబుతున్నాను. అది ఎవరు వస్తే ఏముంది, ఇప్పుడు ఎవరు వచ్చినా అదే అంటున్నారు కదా. మాఫీలు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఎవరు చేయట్లే. ఇలా కొత్తగా ఇప్పుడు జగన్కి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం. మాకైతే ఏం చేయలేదన్న. లోన్లు కూడా వస్తాయన్నారు, లోన్లు కూడా రాలా. ఇళ్ళు కట్టుకున్నాం, లోన్లు ఇస్తాం అన్నారు. అప్పుడు దాకా లోన్లు కూడా ఇలా, ఇప్పుడు కూడా రూపాయలు కూడా లోన్ ఇలా. ఏమో అవకాశం ఇద్దాం అనిపిస్తుంది. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు వస్తే బాగుంటుంది. అది వీళ్ళని వాళ్ళనే ఉంది. అది మనకు పనులు చేసేవాళ్ళు రావాలి, మనకు పనులు చేసేవాళ్ళు కావాలి. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.